11 మినరల్స్. ఈ మినరల్స్ అనేది మనకు కాల్షియం, బోన్స్, టీత్కి, మజిల్కి, ఫంక్షన్స్కి యూజ్ అవుతూ ఉంటుంది. ఇది 1000 ఎంజీ ఉండేలా చూసుకోవాలి. ఐరన్, ఇది ఎసెన్షియల్ ఫర్ బ్లడ్ హిమోగ్లోబిన్ కావచ్చు. మెన్లో తీసుకుంటే 8 ఎంజీ ఉండాలి. ఉమెన్స్లో కనుక తీసుకుంటే 18 ఎంజీ ఉండాలి. అండ్ మెగ్నీషియం, నర్వ్స్, మజిల్స్, ఎనర్జీ ప్రొడక్షన్స్కి యూజ్ అవుతుంది. అండ్ ఇది 310 నుంచి 420 ఎంజీ వరకు ఉండేలా చూసుకోవాలి. పొటాషియం, ఇట్ రెగ్యులేట్స్ ఫోలిక్ బ్యాలెన్స్ అండ్ హార్ట్ ఫంక్షన్స్కి యూజ్ అవుతూ ఉంటుంది. ఇది 2600 నుంచి 3400 ఎంజీ ఉండేలా చూసుకోవాలి. అండ్ సోడియం మెయింటైన్స్ ఫ్లూయిడ్ బ్యాలెన్స్ అండ్ మోర్ ట్రాన్స్మిషన్. ఇది 2300 ఎంజీ ఉండేలా చూసుకోవాలి. అండ్ ప్రాస్పరస్ తీసుకుంటే ఇది మనకు ఇంపార్టెంట్ ఫర్ బోన్స్ అండ్ ఎనర్జీ స్టోరేజ్కి యూజ్ అవుతూ ఉంటుంది. ఇది మనం 700 ఎంజీ ఉండేలా చూసుకోవాలి. జింక్, ఇది మన యొక్క ఇమ్యూనిటీకి సపోర్ట్ చేస్తూ ఉంటుంది. వూండ్ హీలింగ్కి సపోర్ట్ చేస్తుంది. మెన్లో కనుక తీసుకుంటే 11 ఎంజీ ఉండాలి. ఉమెన్స్లో కనుక తీసుకుంటే 8 ఎంజీ ఉండాలి. అండ్ జింక్ సపోర్ట్ అయోడిన్. సో అయోడిన్ అనేది ఇది మనకు నీడెడ్ ఫర్ థైరాయిడ్ హార్మోన్కి యూజ్ అవుతూ ఉంటుంది. ఇది మనకు 150 ఎంసీజీ తీసుకోవాలి. అండ్ కాపర్ కనుక తీసుకుంటే ఇది హెల్ప్స్ విత్ ఐరన్ మెటబాలిజంకి హెల్ప్ అవుతూ ఉంటుంది. 900 ఎంసీజీ తీసుకోవాలి. అండ్ ఫ్లూరాయిడ్ అనేది మనకి ఇది ఒక స్ట్రెంగ్థెన్ టీత్ అండ్ బోన్స్కి యూజ్ అవుతూ ఉంటుంది. ఇది 3 నుంచి 4 ఎంజీ ఉండేలా చూసుకోవాలి. అండ్ సెలీనియం, ఇది ఒక యాంటీ ఆక్సిడెంట్. దీని యొక్క ప్రాస్పరస్ సెల్స్కి యూజ్ అవుతూ ఉంటుంది. ఇది 55 ఎంసీజీ ఉండేలా చూసుకోవాలి. థ్యాంక్ యూ.